మెదక్ జిల్లా కొల్చారం మండలం కోనాపూర్ గ్రామంలో కోనాపూర్ ప్రీమియర్ లీగ్ 2 క్రికెట్ పోటీల్లో విజేతలకు ఆదివారం బహుమతుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకుముందు టాస్ వేసి ఎమ్మెల్యే బ్యాటింగ్ చేశారు. ఈ సందర్భంగా కోనాపూర్ గ్రామ పంచాయతీ మోత్కు నిర్మల మల్లేశం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ క్రీడలతో యువకులు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటారన్నారు. కొల్చారం మండలంలో క్రీడలను ప్రోత్సహించే యువ నాయకుల కృషి అభినందనీయమన్నారు. ఉప సర్పంచ్ మురళీధర్ రావు, మాజీ ఉప సర్పంచ్ సుకన్య మధుసూదన్ రెడ్డి, విజయ నర్సింహులు, మాజీ సర్పంచ్ రమేష్, గ్రామ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు భాగయ్య, నర్సాపూర్ మండలం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రంగంలో ఇంతే కాకుండా మన గ్రామ స్థాయిలోనే కాకుండా మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో గిట సీజన్ 2కు విచ్చేసిన మన ప్రియతమ నాయకురాలు శ్రీ వాకిటి సునీత లక్ష్మారెడ్డి గారికి మరియు మన అధ్యక్షుడు గౌరీశంకరన్న గారికి మరియు ఇక్కడ స్థానిక సర్పంచి నిర్మల మల్లేశం గారికి మరియు సర్పంచులపురం అధ్యక్షులు మన రవితేజ గారికి, తుకాపురం సర్పంచ్ అంజనేయులు గారికి మరియు ఇక్కడ స్థానిక మనకు మానసిక ఒత్తిడి తగ్గుతుంది, శారీరకంగా దృఢంగా తయారవుతాం. కాబట్టి ఆటల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. మేము చిన్నప్పుడు చూసుకుంటే చాలా రకాల ఆటలు ఉండేటుండే. ఇప్పుడు ఏం ఆడినా కూడా మనకు ఈ క్రికెట్ మరియు వాలీబాల్ మరి ఎంత పనున్నా మన కోసం వచ్చి టైం ఇచ్చి యువతకు నేను అండగా ఉంటానని చెప్పి ఏ గ్రామంలో గవర్నమెంట్ ప్రోగ్రాంలు పెట్టినా, వాలీబాల్ ప్రోగ్రాంలు పెట్టినా, ఏ కార్యక్రమాలు పెట్టినా నేను ఇంకా మీకు అందరికీ అండగా అని చెప్పుకుంటూ వచ్చేసినటువంటి వారి అమూల్యమైన టైం మనకు కేటాయించినటువంటి వారికి మా గ్రామ యువత అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఇక్కడికి వచ్చేసినటువంటి పార్టీ అధ్యక్షులు రాంపల్లి గౌరీశంకర్ అన్న గారికి, సంతోష్ అన్న గారికి, మా స్థానిక సర్పంచ్ నిర్మల మల్లేశం గారికి, మురళి గారికి, యాబన్న గారి రవితేజారెడ్డి గారికి, సంగాపేట సీనన్న గారికి, జడ్పీటీసీ సంగాపేట నూతనంగా ఎన్నుకోబడినటువంటి సర్పంచ్ సూర్య ప్రభాకర్ అన్న గారికి స్వాగతం, సుస్వాగతం. మా కోనాపూర్ యువ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. మరి దసరా వచ్చిందంటే కబడ్డీ ఆడతామని అడుగుతారు, మరి సంక్రాంతి వచ్చిందంటే క్రికెట్ ఆడతామంటారు. మరి వారికి ఎప్పుడైనా సరే, ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే మేము అండదండగా ఉంటాము. వారికి యువతకు ఇక్కడే కాదు ఏ గ్రామంలో అయినా సరే అండగా ఉంటామని చెప్పి కూడా నేను యూత్ అధ్యక్షుని అయినప్పటి నుంచి అన్ని గ్రామాలు కూడా తిరుక్కుంటూ మరి వారికి నాకు తోచిన కాడికి వాళ్ళకు వాలీబాల్ కావచ్చు, క్రికెట్ కిట్లు కావచ్చు, నెట్లు కావచ్చు, చెస్సులు కావచ్చు, క్యారమ్ బోర్డులు కావచ్చు, నాకు తోచిన సాయం ప్రతి గ్రామంలో యువత చెడు మార్గాన పోవద్దు, మంచి మార్గాన పోవాలనే ఒక మంచి ఆలోచనతోని నా సొంత గ్రామం కాకుండా పక్క గ్రామాలలో కూడా నాకు తోచిన సాయం చేసుకుంటూ ముందుకెళ్ళడం జరుగుతుంది. మరి మా గ్రామంలో కూడా యువత, అదేవిధంగా సభాధ్యక్షులైనటువంటి స్థానిక సర్పంచ్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలు శేఖరన్న గారికి, మా మాజీ జడ్పీటీసీ సంతోష్ గారికి, మా పార్టీ ప్రెసిడెంట్. మన నియోజకవర్గం విషయానికి వచ్చినట్టయితే మన మేడమే ఒక మంచి వాలీబాల్ ప్లేయర్ కాబట్టి దాన్ని మేము గత 10-15 సంవత్సరాలు చూసినట్టయితే చాలా ప్రోగ్రాంలు మేడం కూడా నిర్వహిస్తూ ఉంటుంది. అదే మాదిరిగా మా దగ్గర ఈ సంక్రాంతి సీజన్ వచ్చిందంటే ఈ క్రికెట్ టోర్నమెంట్లు ప్రతి విలేజ్లో, అంటే ఏ విలేజ్ ఆ విలేజ్లో కూడా టీములుగా 3-4 టీములు 5-6 స్పాన్సర్స్ను ముందుకొచ్చి క్రీడలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ స్థానికంగా కోనాపూర్ గ్రామంలో నిర్వహించడానికన్నా ఒక కార్యక్రమం చేయాలంటే ఎన్నో ఆటపోట్లు వస్తూ ఉంటాయి, అందరినీ సమన్వయం చేయాలి.